ओं शुभंकर्ये नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। निखिल श्रेयोदायिनी सर्वकार्य सिद्धिप्रदा परब्रह्म स्वरूपिणी शुभंकरी नमोस्तुते। अस्मत् श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। ओं श्री शुभंकर्यै नमः। అక్టోబర్ నెలలో సింహరాశి వారికి గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ మాసములో గోచార పరిస్థితుల రీత్యా మీ జీవితంలో కొన్ని రకములైనటువంటి మార్పులు చేకూరేటువంటి అవకాశములు గోచరిస్తున్నాయి. ఏంట్రా అంటే ప్రస్తుతము ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు సింహరాశి వారికి కోపాన్ని తెచ్చిపెట్టవచ్చు. ఆ కోపముతో ఉద్యోగస్తులు కానీ వ్యాపారవేత్తలు కానీ తాము దీని మీద ఏదైనా ఒక ఫైట్ని కానీ యుద్ధాన్ని కానీ చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వంతో ఉంటారు. అది మంచి భావనే. ఎప్పుడైనా సరే సమాజం పట్ల బాధ్యత ఉన్నప్పుడు దేనినైనా మనం ప్రశ్నించే అర్హత ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మనము ప్రశ్నించే ముందు మన ప్రశ్నని తీసుకునే అతను అంతకి అర్హుడా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలి. నాయకులతో కానీ అధికారులతో కానీ మనం కొంత మాట్లాడే ముందు కొంత తక్కువ సౌండ్తో మాట్లాడటం మంచిది. లేని ఎడల సింహరాశి జాతకులు వారి నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతని తట్టుకోలేరు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఎలా ఉన్నా మన పై అధికారులే, వారితో మనము వైరాన్ని పెట్టుకోవటం అనేటువంటిది సబబు కాదు. ముఖ్యంగా మనము ఏదైనా చెప్పదలిచినా ఏదైనా మన వంతుగా మనము చేయదలిచినా వారితో మనము చర్చించి మన వంతు సహకారాన్ని అందిస్తూ వారి యొక్క సహకారాన్ని తీసుకుంటాం అనేటువంటిది చాలా ఉపయుక్తమవుతుంది. అలాగే ఎంతో సంతృప్తిని కూడా ఇస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మనని ఎంతో మెచ్చుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఉద్యోగస్తులు కానీ వ్యాపారవేత్తలు కానీ ఏదైనా బాధ్యతని మీరు తీసుకునే ముందు కొంత ఆవేశాన్ని తగ్గించుకోవటం ప్రధానమైనటువంటి అంశం. అలాగే ఈ యొక్క మన అక్టోబర్ మాసములో ఎలా అయితే గనక సింహరాశి జాతకులకి కుజ ప్రభావము చేత కొన్ని ఉచ్చ కుజ ప్రభావము చేత కొన్ని అనుగుణములు కూడా ఉంటాయి. భూమి విషయాలలో ఎంతో కాలముగా తర్జన భర్జన అవుతున్నటువంటి వారికి శుభవార్తలని వింటారు, కలిసి రావటం జరుగుతుంది. అలాగే ఈ యొక్క న్యాయపరమైనటువంటి పోరాటముల యందు కూడా ఉచ్చకుజ ప్రభావము చేత శుభవార్తలని వింటారు. అలాగే ఎవరైనా సరే సింహరాశి జాతకులు చెరసాలలో ఉన్నా లేకపోతే ఏదైనా కష్టములో ఉన్నా బందీలో ఉన్నా దుఃఖితులై ఉన్నా ఎవరి దగ్గరైనా సరెండర్ అయిపోయి ఉన్నా అటువంటి వారు కూడా కుజ ప్రభావం చేత బయటపడేటువంటి సందర్భాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి. ఇక్కడ తప్పులు చెయ్యాలి అనేటువంటి విధానం కాదు, కానీ అనుకోకుండా ఆవేశపూరితంగా కొంతమంది కొన్ని తప్పులని చేసి
మానసిక వ్యధకి గురి అవుతున్నారు అన్న విషయాన్ని తెలుసుకోండి. అసందర్భంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. ముఖ్యంగా విద్యార్థులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే తోటి విద్యార్థులు, ఆడవారు కానీ మగవారు కానీ, కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, కొంతమంది అమాయకులు ఉంటారు. వారితో హేళన చేస్తూ, హేళనగా మాట్లాడి, మన తోటి వారిని హేళనపరుస్తూ పైశాచికమైన ఆనందాన్ని పొందేటువంటి వారికి ఎప్పటికైనా సరే ప్రమాదమే. ఇప్పుడు ఏదైనా ఆ అమాయకులు ఇబ్బంది పడచ్చేమో కానీ జీవితంలో ఒకసారి మనము ఆ ఇబ్బందికి గురైతే కోలుకోలేం. ధనం ఉన్నటువంటి పిల్లలు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి కుటుంబము మీ పిల్లలకి చెప్పాలి. అలాంటి ప్రవర్తనలు మనకు తెలియదు. ప్రతి పిల్లవాడు వాడి తల్లిదండ్రులకి చాలా గొప్పవాడే. అల్లరి చేసేవాడైనా, బాగా చదివేవాడైనా, బాగా ఏడిపించేవాడైనా వాడి కుమారుణ్ణి వాడు రక్షించుకుంటాడు. కానీ వాడు మన ముందు ఎలా ఉంటున్నాడో బయట కూడా అలాగే ఉండగలగాలి. అక్కడ అహంకారాన్ని ప్రదర్శిస్తాడు. నా తండ్రి చాలా గొప్పవాడు, నా యొక్క తండ్రి చాలా ధనవంతుడు, నా యొక్క తండ్రి చాలా పెద్ద పదవిలో ఉన్నాడు. అవి వాడుకుని ఎదుట వారిని ఇబ్బంది పెట్టేవాడు చాలా ప్రమాదకారి. కాబట్టి పిల్లల యొక్క ప్రవర్తన మీద ఈ యొక్క సింహరాశి జాతకులు మీ పిల్లల ప్రవర్తన ఎలా ఉందో కూడా గమనించుకోండి అని చెప్తున్నాను. చక్కటిగా ఈ యొక్క కుజ ప్రభావం చేత కానీ, గ్రహస్థితుల చేత కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటివి సింహరాశి వారికి వచ్చినప్పటికీ అంతిమంగా విజయాన్ని పొందగలుగుతారు. అలాగే కొన్ని పనులు ఇట్టే పూర్తి చేసుకుంటారు స్త్రీలు. వారి మీద బాధ్యత ఉన్నటువంటి కొన్ని పనులని చాలా సులభంగా పూర్తి చేస్తారు. విదేశాలలో ఉన్నటువంటి సింహరాశి జాతకులు అక్కడ ఖరీదైనటువంటి వస్తువులను కొనటం కానీ, అలాగే కారులు కొనటం కానీ, భవంతులు కొనటం కానీ జరుగుతుంది. అటువంటి సందర్భాలు ఈ మాసములో, అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి కొన్ని గోచరిస్తున్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి వారు కూడా కొంటారు, కానీ వారికి చాలా అనుమానముతో కొంటారు. ఇది ఒరిజినలేనా, లేకపోతే ఇక్కడ కరెక్ట్గా ఇంతే ఉందా, లేకపోతే కొంత ఇచ్చి మనము దీని మంచి రేటు వచ్చాక అమ్మేసుకుందాం అనేటువంటి ఒక తత్వముతో ఇక్కడ వాళ్ళు ఆ వ్యాపారం చేసేటువంటి సందర్భాలు కుజ ప్రభావము చేత ఉన్నాయి. అలాగే విద్యార్థులు కూడా కొంత తాము చదివేటువంటి విద్య విషయములో కొంత శ్రద్ధని పెంచుకోవాలి. అట్లాగే తోటి వారి సహకారముతోనే మీరు ఈ యొక్క అక్టోబర్ నెలలో సింహరాశి విద్యార్థులు విజయాన్ని పొందగలుగుతారు. అక్టోబర్ 17 పౌర్ణమి తర్వాత, అంటే ద్వితీయార్థములో జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా గడుపుతారు. ఒక 4-5 రోజులు, అంటే ఎప్పుడూ గడపరా అండి అని అనుకోవచ్చు, ఎప్పుడూ గడుపుతారు. కానీ మరుపురాని ఆనంద క్షణములని కొన్ని పంచుకుంటారు. అలాగే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఒక విందు వినోదానికి హాజరయ్యి మిమ్మల్ని చాలా మెచ్చుకోవటము కూడా సింహరాశి వారిని ఈ యొక్క అక్టోబర్ 17 పౌర్ణమి తర్వాత మనం గమనించవచ్చు. అనుకున్నటువంటి కొన్ని పనులు కూడా అక్టోబర్ 17 పౌర్ణమి తర్వాత వేగాన్ని పుంజుకుంటాయి. గృహ నిర్మాణ విషయములో కొంత ఆర్థికపరమైనటువంటి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బంది ఈ యొక్క పౌర్ణమి తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తుంది. అలాగే వాస్తుపరమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేయటానికే మక్కువ చూపండి సింహరాశి జాతకులు. పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా సింహరాశి జాతకులు పొందాలి. తమ యొక్క తండ్రి కానీ, తాత కానీ, తల్లి కానీ ఇత్యాది వారు ఎవరైనా కుటుంబంలో గోత్రీకులు కానీ, ఇంటి పేరు వారు కానీ మరణించి ఉంటే
వారిని స్మరించుకోవటం చాలా అవసరం. వారి యొక్క అనుగ్రహము లేకపోతే సింహరాశి వారికి అపజయాలే తప్ప విజయాలు ఉండవు. విదేశాలలో కానీ ఇక్కడ కానీ ఉద్యోగ ప్రయత్నములు చేసేటువంటి వారికి సత్ఫలితాలను ఇస్తుంది అక్టోబర్ 17 తర్వాత గోచారమృత్యా సింహరాశి జాత వారికి. ఆ యొక్క సింహరాశి జాతకులు సత్ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగ విషయములో వ్యాపారములు కూడా అభివృద్ధి ప్రాయముగా ముందుకు వెళుతూ ఉంటాయి. పెద్దలను కలిసినప్పుడు నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడవద్దు. కంగారుతో మాట్లాడి వాళ్ళ ముందు మీరు అవమానపడకండి. ఆచితూచి మాట్లాడటం అవసరం. స్త్రీలు, సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఈ యొక్క అక్టోబర్ మాసంలో పౌర్ణమి తర్వాత ఒక అద్భుతమైనటువంటి కార్యంలో పాల్గొని వారికి ఉన్నటువంటి ప్రతిభని చాటేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ యొక్క పౌర్ణమి తర్వాత ధనకటాక్షము కూడా ఈ యొక్క సింహరాశి జాతకులకి గోచరిస్తోంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తని పాటించాలి. కుజుడు ఉచ్చస్థితిలోనే ఉన్నాడు, చాలా బాగానే ఉంటుంది. అయినప్పటికీ మనము చేసినటువంటి కొన్ని పాపముల చేత మంచి జరిగే సమయంలో మనని ఏదో ఒక రోగగ్రస్తుని కూడా చేయగలుగుతాడు కుజుడు. పాప పరిహారంగా మనము నిరంతరము కూడా అన్నదానము చేయటము సింహరాశి జాతకులకి ఉత్తమమైనటువంటి స్థితి. అన్నదానము ఈ యొక్క దేవీ నవరాత్రులలో మనకి 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ యొక్క దేవీ నవరాత్రులు జరుగుతాయి. అటువంటి సందర్భంలో సింహరాశి జాతకులు అమ్మవారి దేవాలయంలో కానీ వారికి నచ్చినటువంటి దేవాలయంలో కానీ ఆ యొక్క రాజరాజేశ్వరి నామముతో అన్నదానము చేయండి. అన్నార్తులకి ఓం శ్రీ రాజరాజేశ్వర్యై నమః అనేటువంటి నామాన్ని చెబుతూ అన్నాన్ని పెట్టండి. తద్వారా గ్రహముల యొక్క అనుగ్రహాన్ని సింహరాశి జాతకులు అక్టోబర్ మాసంలో పొందగలుగుతారు. విశేషమైనటువంటి అనుగ్రహాలని గ్రహములు సింహరాశి జాతకులకి అందిస్తాయి. ఈ యొక్క క్రోధీనామ సంవత్సరంలో మన యొక్క శుభంకరి దేవస్థానంలో మనము ఈ సంవత్సరము దేవీ నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 12వ తారీఖు వరకు శతచండీ యాగాన్ని చేసుకుంటున్నాం. ఈ యొక్క యాగంలో 100 సార్లు చండీ సప్తశతి పారాయణ మరియు 10 సార్లు చండీ సప్తశతి హోమము మన గోత్రనామాలతో జరుగుతాయి. ఆసక్తి ఉన్నవారు ముందుగా తమ యొక్క గోత్రనామాలను నమోదు చేసుకోండి. ఎందుకంటే ఇది అరుదుగా జరిగేటువంటి ఒక యజ్ఞం. మన యొక్క కలియుగములో మనకి చెప్పినది కలో చండీ వినాయకం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ మనకి లభించినట్టే. చండీ యాగం యొక్క విశిష్టత మీ అందరికీ తెలుస్తుంది. అయినప్పటికీ 100 పారాయణలు మన పేరు మీద జరగటం అనేటువంటిది సులభమైనటువంటి విషయము కాదు. అలాగే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ యాగంలో పాల్గొలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క పేరులను నమోదు చేసుకుని దాతలుగా ముందుకు రండి. అలా రాదలిచిన వారు నన్ను సంప్రదించండి. జై శుభంకరి.